జరిగినటువంటి పిటిటిఆర్ డే అదే రోజు మనము మరి సేవాభారతి ఆధ్వర్యంలో ఒక సేవా ప్రకల్పని నిర్వహించాలని చెప్పి డాక్టర్ గౌడ జనార్దన్ గారు, మరి నాలమడుగు శంకరయ్య గారు, లింగం సుధాకర్ రెడ్డి గారు, రామచంద్రయ్య గారు, శ్యామ్ పరాండేజీ అందరం కలిసి ఈ గ్రామీణ నిరుపేద నిరక్షరాస్య సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి దళిత బంధువుల కొరకు మనం ఏదైనా సేవా ప్రకల్ప నిర్వహించినట్టయితే బాగుంటుంది. మరి అప్పటికే సరస్వతి విద్యాపీఠ సంచాలిత అయినటువంటి గీతా విద్యాలయం బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద 10 years ట్రాక్ రికార్డుతో బెస్ట్ అవైలబుల్ స్కూల్గా నిర్ణయించబడింది గవర్నమెంట్చే. కాబట్టి దానికి అనుబంధంగా సేవాభారతి ఆధ్వర్యంలో ఒక శ్రీ వాల్మీకి ఆవాసం అనేటువంటి సేవా ప్రకల్ప నిరక్షరాస్య నిరుపేద దళిత విద్యార్థుల కొరకు 8 మంది విద్యార్థులచే ప్రారంభించబడినటువంటి ఆవాసము ఈరోజు 56 మంది విద్యార్థులతో ఉంది. క్రమక్రమంగా దళిత విద్యార్థులతో పాటు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు మరియు తల్లిదండ్రులు లేని పిల్లలు, తల్లి కానీ తండ్రి కానీ లేక ఇద్దరు తల్లిదండ్రులు లేనటువంటి పిల్లల్ని మనము ఆవాసం లోపలికి చేర్చుకొని ఈ ఆవాసాన్ని నిర్వహిస్తున్నటువంటి సంగతి మీకు అందరికీ తెలిసింది. మనము విద్య, వైద్యము, భోజన సదుపాయం అన్నీ కల్పించినప్పటికీ వసతి విషయం లోపల రాజీ పడాల్సి వచ్చింది. మనము ఎస్ఆర్ఎస్పి లోపల ఇలాబిడేటెడ్ శిథిలమైన అవస్థలో ఉన్నటువంటి 4 క్వార్టర్లు తీసుకొని వాటిని మరమ్మతులు చేసుకొని అప్పుడు ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గౌతమ్ శెట్టి మరి ప్రభాకర్ రావు గారు మనకు ఈ ఆవాసానికి కేటాయించడం జరిగింది. కానీ 32 సంవత్సరాలుగా మేము ఇక్కడ మనం ఒక చక్కటి వసతి ఏర్పరచాలనేటువంటి ఆకాంక్షతో ఎదురు చూస్తూ పోయినాము. ఈరోజు మా యొక్క కళ సాకారమైనటువంటి వేళ సాకారమైనది కూడా. కానీ ఈరోజు చాలా ఆనందదాయకంగా ఉంది. మరి అట్లాగే ఈరోజు ధర్మాపురి అరవింద్ గారి జన్మదిన శుభ సందర్భంగా ఈ ఆహ్వానం ఇక్కడికి మన్నించి ఇక్కడికి విచ్చేసి మరి ఈ సందర్భంగా ఇక్కడ ఈరోజు ఈ భవనం ఓపెనింగ్ అవ్వడం మనందరి అదృష్టం. అట్లాగే మరి మానవ సేవే మాధవ సేవ అంటారు కాబట్టి మనందరం ముందుకెళ్ళి ఈ భారతదేశాన్ని ఎట్లాగైతే మనం ప్రేమిస్తున్నామో మన పక్కనున్న మానవునికి కూడా మనం సేవ చేయడంలో అది కూడా మన భారతదేశాన్ని ప్రేమించినట్టే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుకెళ్ళి మన పక్కనున్న మానవునికి కూడా మనం సేవ చేయాలి, సహాయం చేయాలి అవసరం పడ్డప్పుడు అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది. మరి దాంతోపాటు ఈ వాల్మీకి ఆవాసం అనేది 1992లో మొదలైంది. కాబట్టి మరి ఆనాడు పిల్లలు వెనుకబడి పోకూడదు, బలహీన వర్గాలు ముందుకు రావాలి అని చెప్పేసి ఒక సేవా భావంతో ముందుకొచ్చి దీన్ని నిర్వహించడం జరిగింది. మరి దీంతో పాటు పిల్లలకు చదువు, వసతి, విద్య, వైద్యం అన్నీ కల్పించి భోజన సౌకర్యాలు కల్పించి మరి దాంతోపాటు అన్నిటికంటే ముఖ్యమైనది ఒక మంచి సంస్కారం నేర్పించి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఒక ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా బయటకు వచ్చి అలాగే ఒక మంచి సంస్కారంతో బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఈరోజు మళ్ళీ సేవా భావంతో ఇక్కడికి వచ్చి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఒక సేవా భారతి ద్వారా పిల్లలకి మంచి సంస్కారంతో పాటు విద్యను అందించే ఇలాంటి ఒక సేవా భారతి ఉన్నందుకు జగిత్యాల పట్టణంలో చాలా సంతోషకరం. సో దీంతో పాటు ఇదే కాకుండా ఇంకా మంచి ఉచిత శిక్షణ ఇచ్చారు కాబట్టి ఇంకా ఇలాంటి సేవలు ఎన్నో చేయాలని చెప్పేసి అందరినీ ఈ ట్రస్ట్ వాళ్ళను, ట్రస్ట్ సభ్యులను కోరుకుంటూ మరి వేదిక ముందున్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీడియా మిత్రులు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సేవా భారతీయ రంగ జగిత్యాల్లో వాల్మీకి ఆవాసం 32 సంవత్సరాలుగా నిర్వహిస్తుందో తెలంగాణ రాష్ట్రంలో అఖిల భారతీయ స్థాయిలో 75,000 కార్యక్రమాల్ని సమాజ యొక్క సహకారంతో, గవర్నమెంట్ ఫండింగ్ లేకుండా ప్రజల యొక్క కోఆపరేషన్తో, పీపుల్స్ పార్టిసిపేషన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఏ గొప్ప పథకమైనా
దేశవ్యాప్తంగా దాన్ని ఒకవేళ సవ్యంగా నిర్వర్తించాలంటే ప్రజల యొక్క సహకారం లేనిది, ఎన్జిఓస్ యొక్క సహకారం లేనిది ఎఫెక్టివ్ ఇంప్లిమెంట్ కాదు. కాబట్టి పీపుల్స్ పార్టిసిపేషన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో అత్యంత ముఖ్యమైన విషయంగా భావించి సేవాభారతి ప్రభుత్వం ద్వారా అనేక రకాల వందల వేల కోట్లు ఖర్చు పెట్టిన ప్రజలు కూడా తమ యొక్క దాతృత్వాన్ని అందిస్తే సమాజం ఎట్లా మార్పు వస్తున్న విషయం చూపించడానికని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. 32 సంవత్సరాల క్రితం జగిత్యాల ఆవాసం ప్రారంభించినప్పుడే ఈ రాష్ట్రంలో అనేక చోట్ల ఇట్లాంటి హాస్టల్ స్టార్ట్ చేసాము. ప్రస్తుతం 1000 మంది పిల్లలు మన యొక్క అన్ని ఆవాసాల్లో తెలంగాణ జిల్లాలో ఉన్నారు. అన్ని జిల్లాల్లో అన్ని కార్నర్స్లో పనిచేస్తున్న సేవాభారతి హాస్టల్స్ రూపంలో పనిచేస్తుంది. మీ అందరితో విన్నపం ఏంటంటే మీ దృష్టిలో ఎక్కడ ఏ జిల్లాలో ఎక్కడైనా సరే ఏ యాక్సిడెంట్ అయినా ఏదో ఒక దురదృష్టకర సంఘటన జరిగి పిల్లలు అనాథలు అవుతే సేవాభారతికి మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఆడపిల్లలు అయితే ఇక్కడ భగిని నివేదిత ఆశ్రమం ఇక్కడే ఇంకా సమితి నిర్వహిస్తుంది. భాగ్యనగర్లో వైద్య ఆశ్రమం ఉంది. ఇప్పటికి 150 మంది అమ్మాయిలు ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరిని చిన్నప్పుడు కోల్పోయారు. వాళ్ళకి ఆశ్రయం లేదు, ఎవరిక రక్షణ లేని స్థితిలో తీసుకొని ఈరోజు ఒక 75 మంది వివాహాలు అయ్యి అనేక మంది సామాజిక కార్యకర్తలు అయ్యి ఉన్నత చదువులు చదువుకొని సెటిల్ అయ్యే పద్ధతిలో పిల్లవాడిని దత్తత తీసుకుంటే మధ్యలో 10th క్లాస్ అంతా వదిలిపెట్టేసేసి మా బాధ్యత ఇంతనే అని అనుకోకుండా ఒక సమగ్రమైన ఆలోచనతో జీవితంలో నిలబడే అందరికీ హ్యాండ్ హోల్డింగ్ అంటాం. అట్లాంటి హ్యాండ్ హోల్డింగ్తో వేల మంది జీవితాల లోపల ఒక వెలుగు నింపుతున్న సంస్థగా సేవాభారతి అవతరించింది. కాబట్టి జగిత్యాల ఆవాసం మాకు ఇన్స్పిరేషన్. సంస్కృతి జయ 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 హే భారతి జగమంత కోరుని సంస్కృతి జీవజాతులకు అంతే లేదు వైరుధ్యానికి తావే లేదు ప్రకృతితో పెనవేసిన బంధం परस्परम स्वयं पूरकम। आज हम इस उत्कृष्ट कार्य के लिए यहाँ सब एकत्रित हुए हैं। ये कार्य तो हमारा 1990 में चालू हो गया था, लेकिन वो आवास एक अस्थायी आवास के रूप में था। उस आवास को अस्थायी से स्थायी बनाने का काम आज हम उसकी शुरुआत कर रहे हैं। लगभग 200 छात्रों की संख्या उसमें आराम से रह पाएगी। उन छात्रों के रहने के साथ साथ में आगे पढ़ाई अच्छी चले उसके लिए लाइब्रेरी भी है, कंप्यूटर सेंटर, उनके लिए बैठक और कोचिंग की व्यवस्था। ये अपने आप में एक संपूर्ण भवन की जो परिकल्पना डॉक्टर साहब और सबने मिलकर की थी, आज वो अभिभूत हो रही है। मुझे बड़ी प्रसन्नता है। मुझे लग रहा था कि मैं हैदराबाद जाऊंगा, वहाँ से 200 किलोमीटर की यात्रा करके यहाँ कैसे पहुँचूंगा, वापस जाना भी है। ये तो बड़ा सुखद अनुभव है। यदि मैं किसी कारण से नहीं आ पाता तो बड़ा मन में अफसोस होता। Comfortably stay with my all the brothers and sisters who are more needy and required. So, Seva is a more compassion, humility, passion, and it flows like pure water. पानी की तरह पारदर्शी, पानी की तरह तरलता, पानी की तरह सहभागिता, पानी की तरह आकार बदलते हुए जैसा रिक्वायरमेंट है उसी पात्र के अंदर में अपनी पात्रता को ग्रहण कर लेना, ये सेवा का मुख्य लक्ष्य होना चाहिए। मैं आशा करता हूँ कि आप सब जो मेरे प्रेरणा स्रोत हैं उनसे भी मैं कुछ प्रेरणा लेके जाऊंगा और हम सब सेवा के अंदर में किसी तरह का अहम भाव, किसी तरह का गर्व की अनुभूति नहीं, लेकिन कंपैशन, पैशन और ह्यूमैनिटी के साथ इस सेवा को आगे बढ़ाएंगे। मुझे आने का मौका मिला, आप लोग का बहुत बहुत धन्यवाद। आप सबका अभिनंदन करते हुए आप सबको हार्दिक शुभकामनाएं। చాలా సంతోషం। 1992లో ప్రారంభమైన ఈ ఆవాసం పెద్దలు గౌడ జనార్దన్ గారి స్ఫూర్తి కావచ్చు, సలహా కావచ్చు, పెద్దలు డాక్టర్ శంకర్ గారు వారి ఆలోచనకు అనుగుణంగా 93 నుంచి కూడా ఒక స్పాన్సర్గా ఉన్నాం. ఒక విద్యార్థికి స్పాన్సర్ కాకుండా ఒక గొప్ప ఆవాసమే లేని ఎందరో పిల్లలకి ఇది ఒక ఆవాసమైంది. ఇది చూసి పక్కనే ఉన్న అంతర్గామలో అప్పుడు నీరటి వాళ్ళంటే పెద్ద డబ్బులు ఉండేటిగా ఒక దళితుడు నా పిల్లలకు బాగా చదువుకోవాలన్నారు సార్. మరి ఇక్కడనేమో నాకున్న వసతిలో వాళ్ళకి చదువుకునే పరిస్థితి లేదు, ఎక్కడన్నా ఉంచమని చెప్పి నన్ను అడిగాడు. అప్పుడు నేను కోరగానే వాళ్ళకి ఈ ఆవాసంలో ఆవాసం ఇచ్చి ఈ గీతా విద్యాలయంలో విద్యా బోధన నేర్పితే ఒకరు బ్యాంక్ మేనేజర్ అయినారు, ఒకరు ఇంజనీర్ అయినని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక మనిషికి ఇంతకన్నా సంతృప్తి ఏం కావాలి, ఇంతకన్నా సంతృప్తి ఏం కావాలి? మరి అలాంటి
కార్యక్రమాలు ఇక్కడున్న వేదిక పైన ఉన్న వేదిక ముందున్న సేవా భారతి బాధ్యులు నిరంతరం నిర్వహించారు. పెద్దలు మాట్లాడేవారు డాక్టర్ శంకర్ గారు మనకందరికీ సండే ఫర్ సర్వీస్ ఉండాలని చెప్పారు. సండే అంటే సండే ఫర్ సర్వీస్ అని. మరి ఆ రకంగా సేవా భారతి ఎన్నో కార్యక్రమాలు చేస్తే ఆ ఆదివారం నాడు అందరికి ఎన్నో ఉంటాయి కార్యక్రమాలు. పిల్లలతో పోవాలంటున్నాడు, ఇంకెడికి పోవాలంటుంది. కానీ మారుమూల గ్రామాలలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసామని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా నేను అలా భాగస్వామ్యమైనందుకు నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి చెప్పుకుంటూ పోతే గీతా విద్యాలయం గురించి, ఆవాసం గురించి చాలా చెప్పగలుగుతాం. ఎందుకంటే దీంతో మొదటి నుంచి కూడా మా కుటుంబానికి కొంత అనుబంధం. కొందరు కీర్తిశేషులైన మరి ఆనాడు జే దామోదరరావు గారి పేరు మీద రిప్రజెంటేషన్ మీద 12 ఎకరాల 8 గుంటలు ఇక్కడ రావడం జరిగింది. అప్పుడు ఇద్దరు కౌల పిల్లల్లా ఉండేవాళ్ళు రాజకీయాలలో. ఇటు దామోదరరావు గారు, రెండోది మలయాళ సమితి ప్రెసిడెంట్ ముదిగంటి మల్లారెడ్డి గారు. వారిద్దరు కూడా మా నాన్నగారికి బాగా దగ్గర. అప్పుడు జువాడి చొక్కారావు గారు కాడా మినిస్టర్, అప్పుడు కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ. అప్పుడు 12 ఎకరాల 5 గుంటలు ఈ లీజుకి ఇవ్వడం జరిగింది. లీజు 99 సంవత్సరాలకు అడిగితే అప్పుడు 10 సంవత్సరాలకు ఇస్తే దామోదరరావు గారి రిప్రజెంటేషన్ మీద 50 సంవత్సరాలు ఇచ్చారు. అది ఇప్పుడే గౌరవ పార్లమెంట్ సభ్యులకు కూడా చూపించినాను. 26కి అవుతుంది. తర్వాత కూడా మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలి. దాంట్లో నా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే ఈ ప్రాంగణానికి వచ్చి దీన్ని తీసుకునే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. కానీ ఈ సమాజమే రక్షించుకుంటుంది. కానీ అది అధికారికంగా కూడా ఉండాలని చెప్పి నాకు ఈ ఆవాసం ఇంతకుముందు అన్నట్టు ఇంకొక అంతస్తు కూడా పెరిగి దినదినాభివృద్ధి కావాలని చెప్పి పేద బడులు బలిగిన వర్గాలకు అసలు నిజమైన ఆవాసం కావాలని, మరి మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి, మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలి. ఇంకోళ్ళు వచ్చి మన సంస్కృతి మనకు నేర్పాలి. మన సంస్కారవంతులుగా మన వాళ్ళని మనం తయారు చేసుకోవాలి. అలాంటి ఈ సేవా భారతి చేస్తున్నది. కాబట్టి నా వంతుగా నాకంటే పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. యువత మా శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు యువత ఏంటున్నారు, మా వెనకాల కూర్చున్న డాక్టర్ వేద ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ రోజు ప్రత్యేకంగా నా పుట్టినరోజు నాడు చేసుకున్న సుకృతంగా భావిస్తా ఉన్నాను. ఈ అవకాశం, ఇటువంటి జన్మదినం నాడు ఇటువంటి అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తూ, ఇక్కడ పిల్లలు కూడా ఈ ఇన్స్టిట్యూషన్కి, ఈ సంస్థతో గత కొద్ది సంవత్సరాలుగా అనుబంధం ఏర్పడింది. అనేక మార్లు ఇక్కడ రావడం జరిగింది. ఉడతా భక్తి ఈ ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్లో నా వంతు సహకారం అందించడానికి కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా, ఆవాసం యొక్క ముఖ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పిల్లల్ని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఏ రకంగా అయితే వాళ్ళు గురువుమైతా ఉన్నారు, అన్ని రకాలుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అందులో వాళ్ళు అలరించిన పాటలు అంటారా, మరి ఇప్పుడే చూసిన నాట్యము, విద్య, అన్ని రంగాలలో కూడా ఇక్కడ నుంచి పాస్ అయిన వాళ్ళు కూడా వివిధ రంగాల్లో మంచి ఉన్నత స్థానానికి చేరినట్టు పెద్దలు చెప్పడం జరుగుతూ ఉంది. ఈ టోటల్ ఈ ఇన్స్టిట్యూషన్ ఈ ప్రాసెస్లో ఒక చిన్న సహకారం నా వంతు కూడా ఉన్నందుకు గర్వపడతా ఉన్నాను. ఇక ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, ఈ లీజు కూడా నేను పుట్టిన సంవత్సరం లీజ్ అగ్రిమెంట్ అయినట్టుంది. 50 సంవత్సరాలు, ఇంకో 2 సంవత్సరాలలో 50 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ ఎక్స్టెన్షను ఎటువంటి ఇబ్బంది కలగదు. ఎమ్మెల్యే గారు అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 100% ఆ ఎక్స్టెన్షన్ కూడా అవుతుంది, లాంగ్ టర్మ్ అవుతుంది. ఈ సంస్థ యొక్క ఇంకా రానున్న కాలంలో అనేక మంది విద్యార్థుల్ని పెద్ద పెద్ద స్థాయిలలో వాళ్ళు చేరే విధంగా ఇక్కడ ఫౌండేషన్ ఈ సంస్థ చేస్తుందన్న పూర్తి నమ్మకంతో
ఎప్పుడు కూడా ఈ సంస్థ కోసం మేము మా సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని, అటువంటి అదృష్టంగానే భావిస్తామని మీ అందరికి తెలియజేస్తూ, మరోసారి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించినందుకు పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి. ఆవాసం సేవా భారతి భవన నిర్మాణానికి తమంతు చేయూతనిచ్చినటువంటి ఎందరో ప్రముఖులు పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారితో పాటుగా ఈ సంస్థతో అనుబంధం కలిగి ఉన్నటువంటి మిత్రులు, స్నేహితులు, మా ఆడబిడ్డలు, ముఖ్యంగా ఇందులో విద్య పొందుతున్నటువంటి విద్యార్థులు అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాల్మీకి ఆవాసం సేవా భారతి ఒక ప్రత్యేకత. ఇది కేవలం నిరుపేద వర్గాలకు ఏదైతుందో బోధన సదుపాయం అనే కాకుండా ఒక సంస్కారవంతమైనటువంటి ఒక నైతిక విలువలతో కూడినటువంటి ఒక విద్యా బోధనను అందింపజేసేటువంటి ఒక సంస్థ అని చెప్పక తప్పదని చెప్పంటారు. వాస్తవంగా విద్య అనేది ఇది ఒక విధంగా ప్రభుత్వ బాధ్యత, కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ వాస్తవంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిర్వహించాల్సిన ఒక బాధ్యత మరి పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా సాధ్యం కాకపోవడంతో అనేక ప్రైవేట్ విద్యాలయాలు మరి సమాజంలో ఏర్పడుతున్న విషయం మనకు తెలియదు కాదు. అటువంటి ప్రైవేట్ విద్యాలయాలకు మరియు మన ఈ వాల్మీకి ఆవాసం లేక గీతా విద్యాలయాలకు ఉన్న ఒక ప్రత్యేకతను మనం గుర్తించాలని చెప్పటమే. ఒకప్పుడు గీతా విద్యాలయం అంటే జయించాలంటేనే గీతా విద్యాలయం అనే ఒక భావన కలిగి ఉంటుండే. ఏదైనా వారి పిల్లలకు కావాల్సిన ఒక మంచి బోధన సదుపాయంతో పాటుగా ఒక సంస్కారవంతమైనటువంటి జాతీయ భావన, దేశభక్తి రంగరించేటువంటి ఒక సంస్థలో వాళ్ళ పిల్లలు చేర్పించాలని భావిస్తే దాని గీతా విద్యాలయం అని మాత్రమే గుర్తుకొస్తుందని చెప్పండి. దానికి అనుబంధంగా ఇవాళ వాల్మీకి ఆవాసం నెలకొల్పబడ్డదని చెప్పని నేను భావిస్తున్నాను. మరి ఈ ప్రాంతంతో నాకు ఉన్నటువంటి అనుబంధం గత 4 దశాబ్దాలుగా ఇటు విద్యా వైద్య రంగానికి తోడ్పాటు అందించడంతో పాటుగా గీతా విద్యాలయం పురోగతి కానీ వాల్మీకి ఆవాస సేవా భారతి ఏర్పాటు చేయడంలో కానీ నా వంతు తోడ్పాటు ఎప్పటికీ ఉంటుందని చెప్పని ఇలా సభాముఖంగా మనం చేస్తామని చెప్పండి. ఏదైతే జయించాలి ఒక ప్రత్యేకత సంతరించుకుందో దాని కొనసాగింపు సంబంధించి ఏ విధమైనటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం కూడా ఏదైతుందో ఒక జాతీయ భావనతో నిర్వహింపబడుతున్న విద్యాలయాలను ప్రోత్సహించడం ప్రభుత్వం బాధ్యత భావిస్తుందని చెప్పంటున్నాం. ఇంత మంచి విద్యాలయాన్ని మరి జయించాలి గుర్తింపే విధంగా మీరు నిర్వహింపజేస్తున్నందుకు నేను అభినందిస్తూ, ఇలా భవిష్యత్తులో మీరు చేపట్టబోయేటువంటి ఏ కార్యక్రమం అయినా కానీ నా తోడు నేను మీలో ఒకటిగా సభ్యుడిగా ఉంటా అని చెప్పని సభాముఖంగా నేను మనవి చేస్తూ నాకు అవకాశం కల్పించినందుకు మిత్రులు జిరిగే పురుషోత్తం గారు ఏదైతుందో ప్రస్తుత ఈ శాఖకు అధ్యక్షుల బాధ్యత నిర్వర్తిస్తున్న వారికి మరి వారి సాహిత్యులకు మిత్రులకు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటూ జై హింద్, జై భారత్. ఇంత చక్కటి కార్యక్రమాన్ని మరి గీతా విద్యాలయం ఒక ప్రతిభ గల విద్యార్థులను తయారు చేయడం, ఎంతోమంది ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చి మాట్లాడుతున్నారు. మేము ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చినాం, ఇక్కడ హాస్టల్లో ఉన్నాము, చదువుకొని డాక్టర్స్ని అని చెప్పి చెప్తుంటే మరి ఈ యొక్క వాల్మీకి ఆవాస్ సేవా భారతి అదేవిధంగా ఈ యొక్క విద్యాలయం వెనుక ఎంతమంది పెద్దల శ్రమ ఉంది, ఎంతమంది కష్టం ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తున్నారు వారు పూర్తిగా ఆ కుటుంబం అంతా కూడా డివైడెడ్గా పనిచేస్తారని చెప్పి పెద్దల పేరు చెప్తున్నారు. మరి ఎంతోమంది, ఎందుకంటే గీతా విద్యాలయం శిశు మందిర్ అంటే వ్యక్తిగతంగా నేను ఉన్నటువంటి మా గోదావరి నా పక్కనే ఉండేది, అక్కడ శిశు మందిర్ గీతా విద్యాలయం ఉండేది. నేను ఎప్పుడు ఉదయం సాయంత్రం చూస్తుంటాం, సమయపాలన కానీ వాళ్ళ డిసిప్లిన్ కానీ దగ్గరికి వెళ్ళి చూసిన వాడిగా నాకు తెలుసు ఎంత నిజాయితీగా, నిబద్ధతగా, స్వచ్ఛంగా, వాలంటరీగా పనిచేస్తారో నాకు తెలుసు. వారు ఎంతో కష్టపడి పనిచేస్తారు, నిజాయితీగా పనిచేస్తారు. మరి ఇంత పెద్ద ఈ యొక్క జగిత్యాలంటే ఒక పేరు ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో
మరి ఈ ప్రాంతంలో ఇంత చక్కటి గీతా విద్యాలయాన్ని ఏర్పాటు చేసి ఎంతోమంది సరస్వతి తల్లి విద్యా బోధన అందించి ఈ వాల్మీకి ఆవాస్ అనే ఒక సంస్థ ఏర్పాటు చేసి మరి చాలామంది విద్యా బోధన కల్పిస్తున్నటువంటి వారి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రభుత్వ పరంగా ఇక్కడ ఉన్నవారు మీ పెద్దలందరూ కూడా భవిష్యత్తులో మీరు ఏది చెప్పినా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పట్ల వేదిక పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ డాక్టర్ సంజయ్ కుమార్ గారు నేను కానీ మీ యొక్క వాల్మీకి ఆవాజ్ కూడా అండగా ఉంటామనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఆలస్యంగా వచ్చేందుకు మన్నించాలని కోరుకుంటూ పేరు పేరున ఇంత చక్కటి కార్యక్రమం నిన్న కూడా చాలామంది పెద్దలు చెప్పినారు అన్న మీరు రావాలని చెప్పినారు. మరి ఈరోజు మా మిత్రులందరూ కూడా చెప్తున్న ఇంత చక్కటి వాతావరణానికి సంబంధించిన గీతా విద్యాలయం ఇప్పుడే ఎంపీ గారు వెళ్తూ చెప్పారు. ఈ రెన్యువల్కి సంబంధించిన విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా మీకు ఏ సహకారం కావాలన్నా కూడా మేమందరం కూడా మీకు అండగా ఉంటామన్న విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ చక్కటి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినటువంటి పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.